హలో అండి. పీసీఓడీ అనే టర్మ్ మనం ఈ మధ్య చాలా తరచుగా వింటున్న టర్మ్ అనమాట. ఆల్మోస్ట్ నాకొచ్చే పేషెంట్స్‌లో 1 ఇన్ 5 పేషెంట్స్ అంటే ప్రతి 5గురిలో ఒక పేషెంట్‌కి నేను పీసీఓడీ చూస్తున్నాను. సో, ఈ పీసీఓడీకి కారణాలేంటి? అండ్ ఈ పీసీఓడీని ప్రివెంట్ చేయడానికి అంటే పీసీఓడీ అసలు అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయొచ్చు మన సైడ్ నుంచి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. నేను డాక్టర్ అర్చన, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, పినకిల్ ఫర్టిలిటీ నిజామాబాద్. సో, పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనమాట. అంటే ఈ పీసీఓఎస్‌లో అండాశయాల్లో ఫాలికల్స్ అంటే అండాలనేవి చాలా ఎక్కువ ఉండడం వల్ల అవన్నీ ఓవరీస్‌లో పాలిసిస్టిక్ అంటే చాలా చిన్న చిన్న ఫాలికల్స్ ఉండడం వల్ల ముత్యాలమాలలాగా చైన్ ఆఫ్ పర్ల్స్ లాగా అరేంజ్ చేయబడి కనపడుతుందనమాట. సో, ఈ పీసీఓఎస్‌కి కారణాలు ఏంటి అని మనం చూసుకుంటే ఈ పీసీఓఎస్‌కి మెయిన్‌గా ఒక 2 కారణాలు ఉంటాయండి. ఒకటి జెనెటిక్ అండ్ ఇంకొకటి ఎన్విరాన్మెంటల్ కాజెస్ అంటాం. సో, జెనెటిక్ కాజెస్ అంటే ఏంటంటే కొంతమందికి వాళ్ళ హెరిడిటరీ అంటే వాళ్ళ ఫ్యామిలీలో రన్ అవుతూ ఉండొచ్చు అనమాట. అంటే వాళ్ళ అక్క చెల్లెలకు కానీ తల్లికి కానీ అట్లాగా ఉండడం మనం తరచుగా చూస్తుంటాం అనమాట. సో, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ జెనెటిక్ మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. జెనెటిక్ అంటే ఇంకా దాన్ని రివర్స్ చేయలేము, మనం దానికి చేయగలిగింది ఏం లేదు అని అనుకోవద్దు. ఈవెన్ జెనెటిక్ కాజెస్ ఉన్నా కూడా దాన్ని మనం లైఫ్ స్టైల్తో మనం దాన్ని అరికట్టచ్చు ఆర్ ప్రివెంట్ చేయొచ్చు అనమాట. ఎలాగంటే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అది నేను ఫర్దర్గా చెప్తాను. సో, సెకండ్ కాజ్ వచ్చేసి ఏంటంటే ఎన్విరాన్మెంటల్ కాజెస్ అంటే మనం చుట్టుపక్కల ఉండే కారణాలు ఉంటాయి. ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టుపక్కల ఉండే ఎన్విరాన్మెంట్లో ఉండే కారణాలు అంటే ఏముంటాయంటే పొల్యూషన్. మోస్ట్ కామన్ ఈ రోజుల్లో మనం చూస్తుందంటే పొల్యూషన్. అన్నిట్లోనూ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, అన్నిట్లోనూ పొల్యూటెంట్స్ అంటే కెమికల్స్ అనేవి మన ఫుడ్లో ఎక్కువ ఉండడం వల్ల పీసీఓడీ అనేది ఒక రకంగా రావచ్చు అనమాట. సో, పొల్యూటెంట్స్ ఒకటి అండ్ ఇంకొకటి మన లైఫ్ స్టైల్ ఏంటి, మన సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోతుంది. ఇప్పుడు అందరిది ఏంటంటే చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఎక్కువసేపు కూర్చొని చదవడం వల్ల కానీ పిల్లల్లో, లేకపోతే పెద్దవాళ్ళలో ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ అట్లా ఎక్కువసేపు కూర్చొని ఉండే జాబ్స్ ఉండడం వల్ల ఏంటంటే యాక్టివిటీ అనేది తగ్గిపోయి ఒబెసిటీ అనేది పెరిగిపోతుంది. సో, ఈ ఒబెసిటీ వల్ల పీసీఓఎస్ అనేది వస్తుంది అనమాట. మళ్ళీ దిస్ ఇస్ ఎ సైకిల్ అనమాట. దిస్ ఇస్ లైక్ ఎ సైకిల్. అంటే ఒబెసిటీ రావడం వల్ల పీసీఓఎస్ వస్తుంది. మళ్ళీ పీసీఓఎస్ అగైన్ లీడ్స్ టు ఎక్సెస్ ఆండ్రోజన్స్ అండ్ అగైన్ లీడింగ్ టు ఒబెసిటీ అనమాట. సో, ఈ ఒబెసిటీ అనేది కూడా మనం ప్రివెంట్ చేయగలగాలి. సో, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్కి వచ్చేటప్పటికి ఏంటి, మనం అనుకున్నట్టు పొల్యూషన్ ఒకటి, ఒబెసిటీ ఒకటి అండ్ ఫుడ్లో కూడా మనం తినే ఫుడ్లో హెల్దీ ఫుడ్ అనేది తగ్గిపోయింది ఈ మధ్య. జంక్ ఫుడ్స్ అనేవి ఎక్కువ తిన్నాం. రెడీ టు ఈట్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్ వీటన్నిటి వల్ల కూడా పీసీఓఎస్ వస్తుందన్నమాట. సో, హౌ టు ప్రివెంట్ ఇట్. సో, మనం ఇప్పుడు కాజ్ ఎందుకు తెలుసుకున్నామంటే కాజ్ని మనం ట్రీట్ చేస్తే దాన్ని ప్రివెంట్ చేసినట్టే. సో, నేను చెప్పినట్టు జెనెటిక్ కాజెస్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో కొంతవరకు పీసీఓఎస్ని మనం అరికట్టచ్చు అనమాట. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఏముంటుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి యాక్టివిటీ లెవెల్స్ పెంచుకోవాలి మన లైఫ్లో. చిన్న పిల్లల్లో కూడా స్కూల్కి వెళ్ళే పిల్లల్లో కూడా ఈ మధ్య చైల్డ్హుడ్ ఒబెసిటీ అనేది పెరిగిపోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి యాక్టివిటీ తగ్గిపోయి వేరే ఇతర వాటి మీద అంటే లైక్ ఇంట్లో కూర్చొని టీవీ చూడడం కానీ లేకపోతే యూట్యూబ్ చూడడం కానీ కూర్చొని చేసే యాక్టివిటీస్ పెరిగిపోతున్నాయి. అదే ఇంతకుముందు ఎలా ఉండేదంటే పిల్లలు ఖాళీ టైంలో వెళ్ళి పక్కింటి వాళ్ళతో ఆడుకోవడము కానీ ఆ యాక్టివిటీస్ అనేవి తగ్గిపోతున్నాయి అన్నమాట మన డైలీ లైఫ్లో. సో, పిల్లల లెవెల్ నుంచి అంటే ఈవెన్ ఫ్రమ్ ద వెరీ టెండర్ ఏజ్ నుంచి కూడా మనం పిల్లల్లో యాక్టివిటీని ప్రోత్సహించాలన్నమాట. సో, వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ లైక్ సమ్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ కానీ స్విమ్మింగ్ కానీ డాన్స్ కానీ ఏదో ఒక కైండ్ ఆఫ్ యాక్టివిటీ అనేది వాళ్ళలో ఇన్కల్కేట్ చేయాలి. సో, దాని ద్వారా ఏమవుతుంది, వీఆర్ ప్రివెంటింగ్ ఒబెసిటీ ఈవెన్ ఫ్రమ్ చైల్డ్హుడ్ అనమాట. సో, దానివల్ల వాళ్ళకి గుడ్ హ్యాబిట్స్ అనేవి అలవాటయ్యి పీసీఓఎస్ ఈవెన్చువల్లీ మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైట్. అండ్ మళ్ళీ ఇదే సేమ్ థింగ్ నేను ఈవెన్ ఫ్రమ్ ద టెండర్ ఏజ్ పిల్లల దగ్గర నుంచి కూడా నేను ఏం చెప్తానంటే డైట్లో జంక్ ఫుడ్స్ అండ్ ఈజీలీ అవైలబుల్ ఫుడ్స్, స్టార్చీ ఫుడ్స్, మైదాతో చేసినవి కానీ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కానీ అవి అవాయిడ్ చేసి డైట్లో గుడ్ ప్రపోర్షన్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ పెట్టాలన్నమాట. ఏంటంటే నాట్ ఓన్లీ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, నాట్ 20s 30s నుంచి కాదు, ఈవెన్ ఫ్రమ్ చిన్న పిల్లల నుంచి లెస్ దాన్ 10 years ఏజ్ నుంచి కూడా నేను ఇది ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే ఎంతోమంది టీనేజర్స్ని కూడా చూస్తున్నాం అనమాట ఈ రోజుల్లో పీసీఓఎస్ ప్రాబ్లంతో. సో, దీన్ని ఎలా ప్రివెంట్ చేస్తాము, వెరీ ఎర్లీ స్టేజ్ నుంచి పిల్లల స్టేజ్ నుంచే మనం వాళ్ళ లైఫ్ స్టైల్లో కానీ డైటరీ ప్యాటర్న్లో కానీ యాక్టివిటీలో కానీ చేంజెస్ అనేవి తీసుకురావాలి.
దాని ద్వారానే మనము ఫ్యూచర్లో వాళ్ళకి పీసీఓడి వచ్చే టెండెన్సీని మనం తగ్గించవచ్చు అనమాట. ఫుడ్లో మనం చెప్పినట్టు కార్బోహైడ్రేట్స్తో పాటు ప్రోటీన్స్ అండ్ ఫైబర్ అనేది ఇంక్లూడ్ చేయాలి ఖచ్చితంగా. ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ప్రోటీన్స్లో మంచి గుడ్ ప్రోటీన్స్ అంటే ఎగ్స్ కానీ పనీర్ కానీ అట్లా జస్ట్ అన్నం పెట్టడమో లేకపోతే ఓన్లీ కార్బోహైడ్రేట్స్ కాదు, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయాలి. అట్లానే జంక్ ఫుడ్స్, చాక్లెట్స్, పిజ్జాస్, బర్గర్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. సో లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి స్ట్రెస్ మేనేజ్మెంట్ అనమాట. వీటితో పాటు మన స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవాలి. మన రొటీన్ లైఫ్లో ఉండే స్ట్రెస్ దేనివల్ల అయినా సరే, అది మేబీ రిలేటెడ్ టు ఫ్యామిలీ కానీ, రిలేటెడ్ టు ప్రొఫెషన్ కానీ, ఎనీథింగ్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ స్ట్రెస్, ఏ స్ట్రెస్ అయినా సరే దట్ లీడ్స్ టు అబ్నార్మల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది పెరిగి పీసీఓఎస్ అనేది పెరుగుతుందన్నమాట. సో పీసీఓఎస్ని ప్రివెంట్ చేయాలి అంటే ముందు మీ డైట్ చూసుకోండి, డైటరీ చేంజెస్ తీసుకురండి, మీ డైట్లో యాక్టివిటీ లెవెల్స్ పెంచుకోండి, అండ్ లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నానండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.